కుమారుడికి క్షమాభిక్ష. దిగిపోయే ముందు బైడెన్ సంచలన నిర్ణయం. అధికార దుర్యోగమంటూ ట్రంప్ ధ్వజం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్కు క్షమాభిక్ష ప్రసాదించుకున్నారు. పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటంతో పాటు 2 క్రిమినల్ కేసుల్లో హంటర్కు పూర్తిగా బేషరతు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. నా కుమారుడు హంటర్కు క్షమాభిక్షపై ఈరోజు సంతకం చేశాను అని ఒక ప్రకటనలో తెలిపారు. హంటర్పై జరుగుతున్న విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోబోనని ఇటీవల దాకా బైడెన్ పదే పదే చెబుతూ వచ్చారు. క్షమాభిక్ష, శిక్ష తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకోబోమని అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అనూహ్య నిర్ణయం కలకలానికి, రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే తన నిర్ణయాన్ని బైడెన్ పూర్తిగా సమర్థించుకున్నారు. హంటర్ను కావాలని అన్యాయంగా ప్రాసిక్యూట్ చేశారని తాజా ప్రకటనలో ఆయన ఆరోపించారు. కేవలం హంటర్ నా కుమారుడు కాబట్టే ప్రాసిక్యూట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులు నాపై దాడికి, నా ఎన్నికను వ్యతిరేకించడానికి మాత్రమే హంటర్పై ఆరోపణలు చేశారు. నేను న్యాయ వ్యవస్థను నమ్మి ఎంతగా పోరాడినా ఆ ప్రక్రియను రాజకీయాలు ప్రభావితం చేశాయి అని పేర్కొన్నారు. అందుకే క్షమాభిక్ష నిర్ణయం తీసుకున్న ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికన్లు అర్థం చేసుకుంటారు అని చెప్పుకొచ్చారు. తన పూర్తి బేషరతు క్షమాభిక్ష కావడంతో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీన్ని రద్దు చేయలేరు. దీనిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బైడెన్ది పూర్తి అధికార దుర్వినియోగం అంటూ దుయ్యబట్టారు. మాదక ద్రవ్యాల వాడకంతో పాటు అక్రమంగా తుపాకీ ఉన్న అభియోగాల్లో హంటర్ను జ్యూరీ గత జూన్లో దోషిగా తేల్చింది. ఆయన $14 లక్షల పన్నులు చెల్లించకపోవడమే గాక 9 పన్నుల ఎగవేతకు పాల్పడ్డారని పేర్కొంది. యుఎస్ అటార్నీ ట్రంప్ నియమించిన ప్రత్యేక న్యాయవాది డేవిస్ వీస్ 2018లో హంటర్పై దర్యాప్తు ప్రారంభించారు. ఆయనపై 2023లో మరో 2 అభియోగాలు దాఖలు చేశారు. అక్రమాయుధం కేసులో డిసెంబర్ 12న, పన్ను కేసులో డిసెంబర్ 16న విచారణ జరగాల్సి ఉంది. క్షమాభిక్ష నేపథ్యంలో ఆ కేసులను న్యాయమూర్తులు రద్దు చేస్తారు. హంటర్ 2014 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్ 1 వరకు హంటర్ ఎలాంటి నేరాలకు పాల్పడి ఉన్నా వాటన్నిటికీ క్షమాభిక్ష వర్తిస్తుంది. అధికార పత్రాలు లీకేజీ కేసులో ట్రంప్పై దర్యాప్తు సందర్భంగా న్యాయశాఖ దూకుడుగా వ్యవహరించడం తెలిసిందే. ఆయన నివాసాల్లో పదే పదే తనిఖీలు జరిగాయి. ట్రంప్ భార్య మెలానియా వాల్డ్ రోబ్లను కూడా వదలకుండా గాలించారు. బైడెన్ ఆదేశాల మేరకు అధికారులు ఇలా చేశారని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ట్రంప్ పగ్గాలు చేపట్టాక తన కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడతారని బైడెన్ ఆందోళన చెందారు. ముఖ్యంగా హంటర్పై కేసుల దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని భయపడ్డారు. ప్రస్తుతం కేసుల నుంచి బయటపడేసినా ఇంకేమైనా అభియోగాలు మోపవచ్చని భావించారు. అందుకే కుమారునికి క్షమాభిక్ష ఏకంగా 10 ఏళ్ల కాలానికి వర్తింపజేసేలా జాగ్రత్త పడ్డారు అని పరిశీలకులు అంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గెలిస్తే బైడెన్ బహుశా ఇలా క్షమాభిక్ష నిర్ణయం తీసుకునేవారు కాదు. ట్రంప్ గెలవడంతో తన కుటుంబంపై ఖచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతారని భావించారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. క్షమాభిక్ష నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. సొంత కుమారుని కోసం అధ్యక్ష అధికారాలను బైడెన్ పూర్తిగా దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇది న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 2021లో యుఎస్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి కేసులో తన మద్దతుదారులకు క్షమాభిక్ష ఎందుకు ప్రతిపాదించలేదని బైడెన్ను ట్రంప్ ప్రశ్నించారు. తనకు లభించిన క్షమాభిక్ష తప్పులను దిద్దుకోవడానికి, జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి అవకాశంగా హంటర్ అభివర్ణించారు. క్షమాభిక్షను తేలిగ్గా తీసుకోను. బాధల్లో ఉన్నవారికి సాయపడేందుకు నా జీవితాంతం అంకితం చేస్తాను అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసుల విషయంలో కాంగ్రెస్ రిపబ్లికన్లు ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ తనను లక్ష్యంగా చేసుకున్నారని